హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సొగసు చుడతర్మ. ఈరోజు సొగసు చుడతర్మలో మనమున్న ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇక్కడ వండర్ఫుల్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. వాటి వైపు ఒక లుక్ వేద్దాం. ఈరోజు మన విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఎటువంటి టైప్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఓకే, పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఓకే అండి, ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ పట్టు అన్నమాట. అంటే ఇక్కత్ లో మనకి ఏంటంటే ఇది డబల్ నేత్ ఉంటుంది, ప్యూర్ ఇక్కత్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇది ఏంటంటే పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. రేర్ కలర్ కాంబినేషన్, అంటే మనకి ప్యారెట్ గ్రీన్ కి విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నట్లయితే ఇక్కత్ మొత్తం కూడా మనకి ఎటువంటి పళ్ళులో డిజైన్ అనేది ఉండదు. జస్ట్ మనకి కడీ లైన్స్ వైజ్ కానీ ఇక్కడ మనకి టెంపుల్ టైప్ లో కానీ డిజైన్ ఇస్తూ ఉంటారన్నమాట. ప్లెయిన్ లోనే మనకి మస్టర్డ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు డిజైన్ చూపించారు. పళ్ళు డిజైన్ 1 మీటర్ ఉంటుంది. మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది మనకి ఇక్కత్ లో కామన్ గా చూసే కలర్ కాంబినేషన్ ఎల్లో కానీ బ్లూ కానీ ఈ కలర్ అనేది ఏంటంటే కొంచెం రేర్ గా మనకి ప్రెసెంట్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్. ఇది పైనంతా కూడా మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ విత్ మస్టర్డ్ ఎల్లో టిష్యూ బోర్డర్ ఉంటుంది. దాని కింద మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ కి మనకి ఇక్కత్ డిజైన్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న బర్డ్స్ లాగా డిజైన్స్ ఇచ్చారు. చిన్న చిన్న బర్డ్స్ లాగా వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బర్డ్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. శారీ అంతా రిపీట్ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే స్కర్ట్ బోర్డర్ అలా కాకుండా జస్ట్ మనకు ఒక స్మాల్ బోర్డర్ ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. దానిపైన మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ తో మనకి ఇక్కత్ డిజైన్ తీసుకున్నారు. అంటే బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. దాని పైనంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కడీ బోర్డర్ ఉంటుంది. మనకి స్ట్రోక్స్ లాగా వైట్ కలర్ తో ఇక్కత్ డిజైన్ కడీ బోర్డర్ ఇచ్చి మళ్ళీ పైన స్ట్రోక్స్ కూడా ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ ఇచ్చారనమాట. మనకి బోర్డర్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కడీ బోర్డర్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వచ్చేసి మనకి కింద ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు, దానిపైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా కూడా డిజైన్ కానీ డిఫరెంట్ గా కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 7500 కి మనకి ఈ డబల్ నేత ఇక్కత్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే అండి, 7500 కే ఈ డబుల్ నేత ఇక్కత్ పట్టు సారీ మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. మన నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్. పళ్ళునే మనకి కంచి బ్రైడల్ లో పళ్ళు అనేది బిగ్ సైజ్ పళ్ళు ఇస్తారు. ఒక 1.5 మీటర్ దాకా పళ్ళు ఇస్తారు. బిగ్ పళ్ళు వస్తుంది. దీంట్లో కూడా మనం చూసినట్లయితే పళ్ళులో ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా జస్ట్ మనకి క్రాస్ లైన్స్ లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ లైన్స్ అనేవి మనకి క్రాస్ గా డిజైన్ 3 వెరైటీస్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే సర్కిల్ బోర్డర్ ఒకటి ఇచ్చారు విత్ మనకి టెంపుల్ బోర్డర్, ఇక్కడ క్రాస్ డిజైన్ బోర్డర్. సేమ్ బోర్డర్ ని మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారనమాట. మనం శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది మనకి ఈ కలర్ అనేది ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ కి చాలా బాగుంటుంది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. పైన బోర్డర్ కూడా మనకి ప్లెయిన్ రెడ్ కలర్ బోర్డర్ విత్ మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని క్రాస్ డిజైన్ గా మనకి ఇచ్చారు. దాని కింద మనకి డిజైనర్ బోర్డర్. ఇది చూస్తున్నట్లయితే ఎలిఫెంట్ విత్ పికాక్ 2 మనకి ఎనిమల్స్ డిజైన్ చేసి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు. ట్రెడిషనల్ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ కూడా ఏంటంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఎంబోస్ డిజైన్ బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. ఒక బాక్స్ లో మనకి ఒక పికాక్ ని మనకి ఒక సర్కిల్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మనం చూస్తున్నట్లయితే ఈ 2 డిజైన్లు అనేది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఎంబోస్ డిజైన్ లో ఒక బాక్స్ లో పికాక్ అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆల్టర్నేట్ టోటల్ మనకి బాక్సెస్ వైజ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి మనకి కింద సైడ్ బోర్డర్ కూడా మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే మనం చూస్తామో మనం కడీ బోర్డర్ పైన డిజైనర్ బోర్డర్ అదే బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు అన్నమాట. పైన ఎటువంటి మంచి బోర్డర్ ఇచ్చారు, కింద కూడా అదే రిపీట్ చేశారు. ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. మనకి వచ్చే శారీలో బ్లౌజ్ మనకి రెడ్ కలర్ కి ప్లెయిన్ కి క్రాస్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి 2 బోర్డర్స్ కంటిన్యూ చేశారు అన్నమాట. ఈ సారీ ప్రైస్ ఎలా ఉందండి? ఇది వచ్చేసి మనకి 18,500 పడుతుంది. ఈ వండర్ఫుల్ బ్రైడల్ కలెక్షన్ రెడ్ సారీ 18,500 కే మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. గాంధర్వ పట్టు వస్తుంది. గాంధర్వ పట్టు
ఇది కూడా మనకి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు తీసుకున్నారు. పళ్ళులో కూడా బిగ్ సైజ్ క్రాస్ లైన్స్, జెరీ లైన్స్ ఇచ్చేసారు. ఒక 1/2 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి 3 డిజైన్స్, ఇక్కడంతా కూడా ఏంటంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి శారీని డిజైన్ చేశారు. పైన స్కర్ట్ బోర్డర్ లాగా షోల్డర్ పార్ట్ ఇచ్చారు. అంటే సింగిల్ వేసుకున్నప్పుడు మనకి ఈ 3 షేడ్స్ అనేవి కూడా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. కడ్డీ బోర్డర్ కూడా కొంచెం నార్మల్ కడ్డీ బోర్డర్ కంటే కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కడ్డీ బోర్డర్, దాంట్లో కూడా సింపుల్ గా లైన్స్ లాంటివి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ తీసుకున్నారు. క్రాస్ మనకి పళ్ళులో ఉండే కడ్డీ క్రాసెస్ మనకి ఇక్కడ ఇచ్చారు. కింద డార్క్ పర్పుల్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి ఫ్రిల్ పెట్టినప్పుడు కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంది. ఓకే, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ ఆ గోల్డ్ కలర్ మీద క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారు. లైన్స్ కంటిన్యూ అవుతాయి. ఈ 2 బోర్డర్స్ కి మిడిల్ లో మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్, డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి ఓన్లీ గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు అనమాట. ఈ లీఫ్ బుటీస్ కూడా మనం చూస్తున్నట్లయితే దగ్గరగా శారీ అంతా కూడా మనకి నీట్ గా ఉంటుంది. శారీ అంతా గ్రాండ్ లుక్ ఇచ్చే విధంగా పెద్ద పెద్ద లీఫ్ బుటీస్ ఇచ్చారు. బాగుంటుంది శారీ అంతా కూడా. ఈ శారీకి మనం బ్లౌజ్ కూడా చూసినట్లయితే ఇది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. ఎందుకంటే మనకి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఈ టైప్ క్రాస్ లైన్స్ అనేవి మనకి హ్యాండ్స్ కి సారీలో మనకి షోల్డర్ దగ్గర ఎటువంటి క్రాస్ లైన్స్ ఇచ్చారు, అవే బ్లౌజ్ లో కూడా రిపీట్ చేశారు. హ్యాండ్స్ కి బోర్డర్ కూడా కడీ బోర్డర్ ఇచ్చారు. మనం డిజైనర్ గా అంటే ఈ లైన్స్ వచ్చేసి మనం హ్యాండ్స్ కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ బోర్డర్స్ కూడా మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుందండి. ఈ డిజైనర్ పట్టు సారీ మరి ఏ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది? మనకి 8500 కి అవైలబుల్. ఓకే, 8500 కి. చూస్తున్నారు కదా, ఈ వండర్ఫుల్ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ పట్టు సారీ 8500కే మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇటువంటి వండర్ఫుల్ శారీస్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటా శారీ అండి. ఇది మణిపూర్ కోటా శారీ అనమాట. ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ యూస్కి కానీ ఏదైనా ఆఫీస్ వేర్కి ఇలా బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు అంటే జస్ట్ మనకు ఒక బోర్డర్ టైప్లో తీసుకున్నారు. పళ్ళు సింపుల్ గా ఇచ్చారు. ఇక్కడ కడీ బోర్డర్ 2 సైడ్స్, దానికి అవుట్ లైన్ మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్ గా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు అనమాట. చిన్న చిన్న సర్కిల్స్ ఇచ్చారు. మనకి పళ్ళు ఎండింగ్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్. మనకి ఈ కాంబినేషన్ చూస్తుంటేనే చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. దట్టు మనకి ఇక్కడ సాటిన్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ సాటిన్ బోర్డర్. ఇక్కడ గోల్డ్ కలర్ కి అవుట్ లైన్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది మనకి లైట్ వీట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని దానిపైన మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ లో యూస్ చేసిన 2 కలర్స్ ని మనకి శారీలో ప్రింట్ తీసుకున్నారు అన్నమాట. బోర్డర్ లో ఎటువంటి కలర్స్ యూస్ చేశారు అవే శారీ అంతా ఆల్ ఓవర్. ఇక్కడ వచ్చేసి లైట్ సాప్ గ్రీన్ కలర్, ఫ్లవర్స్ వచ్చేసి స్మాల్ స్మాల్ రోజ్ ఫ్లవర్స్ పింక్ కలర్ తీసుకున్నారు. దీంట్లో కింద బోర్డర్ చూస్తున్నట్లయితే కొంచెం బిగ్ సైజ్ మనకి. పైన తీసుకున్న బోర్డర్ సేమ్ కలర్ కాంబినేషన్స్. సాటిన్ బోర్డర్ బిగ్ సైజ్, కడీ బోర్డర్ అనేది మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి కింద సైడ్ ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అంటే బేస్ అంతా కూడా క్రీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ పింక్ కలర్ కాంబినేషన్ బదులు మనకి ఎల్లో కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా కలర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే జస్ట్ మనకి ఏంటంటే ప్లెయిన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో ఉన్న 2 వేరియేషన్ బోర్డర్ బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ బోర్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1230 రూపీస్ పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ వండర్ఫుల్ సారీ 1230 రూపీస్కే మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. నిజంగా ఆఫీస్ వేర్ కి అలాగే డైలీ వేర్ కి కూడా ఈ సారీ వచ్చేసి మనకి ఇది అస్సాం కోట అన్నమాట. అస్సాం కోట. ఇది కూడా మనకి ఏంటంటే ఎల్లో అండ్ గ్రే కలర్. ఈ కలర్ కూడా మనం చూస్తున్నట్లయితే రేర్ కలర్. ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ బోర్డర్ అనుకుంటాం కానీ వీవింగ్ ఉంటుంది మొత్తం కూడా. మనకి వీవింగ్ వస్తుంది అనమాట. మొత్తం కూడా మనకి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ తో ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ని మనకి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి పైపింగ్ లాగా ఏంటంటే క్రీమ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. రా సిల్క్ పైపింగ్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రే కలర్ ఫ్లవర్ తీసుకున్నారు థ్రెడ్ వర్క్ తో. దానికి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్, దానికి అవుట్ లైన్ బ్లాక్ తీసుకున్నారు. ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఒకటి ఎల్లో కలర్, ఒకటి గ్రే కలర్, దానికి మళ్ళీ బ్లాక్ అవుట్ లైన్ వస్తుంది.
వస్తుంది. అంటే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి దగ్గరగా 2.5 మీటర్ వరకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ కవర్ అవుతుంటుంది. కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి బంచెస్ వైజ్ డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా చూడండి మనకి ఎంత క్యూట్ గా ఉంటాయంటే మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి మొత్తం ఆ క్రీపర్ కి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ హైలైట్ చేస్తూ బర్డ్స్ ఇచ్చారనమాట. 2 బర్డ్స్ ని స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. అది క్రీమ్ అండ్ గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే బర్డ్స్ ఉంటుంది. ఓకే, ఈ బర్డ్స్ కి గానీ ఫ్లవర్స్ కి గానీ మళ్ళీ బ్లాక్ అలా అవుట్ లైన్ ఇవ్వడం ద్వారా కొంచెం లుక్ బాగుంటుంది. మనకి టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ మీద ఈ బంచెస్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంటాయి అనమాట. శారీ ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే దగ్గరగానే హాఫ్ వరకు మనకి ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఫ్రిల్స్ లో కూడా ఈ బుటీస్ అన్ని కంటిన్యూ అవుతాయి. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి, ఫుల్ డిజైనర్ వేర్ గానే వస్తుంది మనకి. టోటల్ గా చూస్తున్నట్లయితే ఏంటంటే బోర్డర్ లో ఎటువంటి క్లాత్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రింట్ మనకు వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఏంటంటే బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్, అంటే శారీలో ఉన్న బోర్డరే మనకి కంటిన్యూ చేశారు. సేమ్ క్రీమ్ కలర్ ది పైపింగ్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటంటే ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది, పీచ్ కలర్ ఉంటుంది, పింక్, ఇలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది వచ్చేసి మనకి 1230 రూపీస్ పడుతుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్, నిజంగా చాలా డీసెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే సారీ వర్క్ కూడా చాలా హైలైట్ గా ఉంది. ఇది 1230 రూపీస్కే మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే మీకు కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లేటెస్ట్ అండి, ఇక్కత్ కోటా శారీ అన్నమాట. ఇక్కత్ కోటా శారీ ఏంటంటే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కత్ కోటాలో మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇక్కడ మనం పళ్ళు చూస్తున్నట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా జస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి జరీతో ఒక లీఫ్ బంచెస్ ఇచ్చారు. ఒక 3 బంచెస్ మనకి పళ్ళులో లీఫ్ బంచెస్, అంటే షార్ట్ పళ్ళు మనకి చూస్తున్నట్లయితే డార్క్ బ్రౌన్ లో కొంచెం కాపర్ కలర్ లో జరీలాగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్, టోటల్ గా మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ తీసుకొని జూట్ బోర్డర్, దానిపైన జరీతో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద టెంపుల్ డిజైన్ ఉంటుంది, చిన్నగా టెంపుల్ లా ఇచ్చారు. ఇది ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి ఇక్కత్ డిజైన్ తీసుకున్నారనమాట. ఇది కూడా మొత్తం కోటా ఫ్యాబ్రిక్ మీద మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి పింక్ కలర్ గ్రీన్ కలర్ మనకి తీసుకొని టోటల్ గా జరీతో మనకి లీఫ్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేవి, ఈ ఇక్కత్ బుటీ బంచెస్ అనేవి శారీ అంతా కూడా దగ్గరగా మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. సేమ్ ఇటువంటి బోర్డర్ కింద కూడా రిపీట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ప్రతి శారీ కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఏంటంటే బోర్డర్స్ కూడా సేమ్, అంటే ఆ జరీ బోర్డర్ అనేది మనకి మిస్ చేసి జూట్ ప్లెయిన్ బోర్డర్ టెంపుల్ డిజైన్ వచ్చేటటువంటి బోర్డర్స్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే అండి, మరి ఈ సారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి 3900 పడుతుంది. ఓకే అండి, ఈ వండర్ఫుల్ రాయల్ బ్లూ కలర్ సారీ 3900కి మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో మరి ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వారికి మరొక బ్రాంచ్ కూడా ఉంది, కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లో కూడా ఈ వండర్ఫుల్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోరా సిల్క్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ షేడెడ్ ఉంటుంది. మనకి లైట్ పింక్ అండ్ లైట్ ఆరెంజ్ 2 కలర్స్ కూడా మనకి ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట. 2 కూడా లైట్ కలర్స్. ప్లస్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసి మనకు ఓన్లీ కడీ బోర్డర్ ఇచ్చారు, పైన పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళు అంటూ మనకి దీనికి ఇవ్వలేదు, జస్ట్ హ్యాంగింగ్స్ లాగా మనకి కుచ్చులు ఇచ్చారు అనమాట. మనకి నాట్స్ వేసి ఇచ్చారు. షోల్డర్ పార్ట్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఈ పింక్ కలర్ పైన అంతా కూడా మనకి 2 షేడ్స్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్, లోపల జరీ బుట్టి, కిందంతా కూడా థ్రెడ్ కలర్ తో లీఫ్ ఇచ్చారు క్రీమ్ కలర్ తో. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ సేమ్ బుట్టి కింద ఇచ్చారు, రిపీట్ చేశారు. శారీ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. కింద చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ మీద కూడా మనకి బిగ్ సైజ్ బంచెస్ ఇచ్చారనమాట. క్రీపర్ బోర్డర్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు, ఖడీ బోర్డర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ పైన క్రీమ్ కలర్ స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. బడ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే పీచ్ కలర్ ఇచ్చారు, లోపల జరీ ఇచ్చారు. చిన్న ఫ్లవర్స్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బంచెస్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది.
బ్లౌజ్ కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్, షోల్డర్ ఎలాగో మనకి పింక్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే స్మాల్ బోర్డర్ అలాగే బిగ్ సైజ్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. హాఫ్ ఆఫ్ ది కలర్ ఆరెంజ్ ఆక్యుపై చేసింది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. దీని కూడా 2 వెరైటీస్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. సో మనం నచ్చిన విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి కుదరచ్చు. భారతి గారు మరి సారీ ప్రైస్ ఏ విధంగా? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. ఓకే అండి, 1900 లోనే ఈ వండర్ఫుల్ సారీ మన విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో కూడా మరి ఇటువంటి సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే క్రీమ్ కలర్ మీద కోట అన్నమాట. మొత్తం కూడా మనకి ఏంటంటే బుటీ స్టైల్లో థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. ఓకే, క్రీమ్ కలర్ కోటా మీద బుటీ స్టైల్ తో థ్రెడ్ వర్క్ సారీ. ఇటు మనం పళ్ళులో కూడా చూసినట్లయితే ఇక్కడ బోర్డర్స్ ఎక్కడ కూడా మనకి అటాచ్ లేదు అన్నమాట. మొత్తం వీవింగ్ లోనే ఉన్న బోర్డర్స్. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వీవింగ్, ఇక్కడ ఆరెంజ్ కలర్ వీవింగ్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు మనకి పళ్ళులో. పళ్ళులో ప్లెయిన్ గా 2 స్ట్రైట్ లైన్స్ లాంటివి ఇచ్చారు అన్నమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మొత్తం కూడా క్రీమ్ కలర్ మీద మనకి బోర్డర్స్ వచ్చేసి టోటల్ గా వీవింగ్ బోర్డర్స్. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, అంటే మనకి ఇట్లా పట్టుకున్నప్పుడు ఎంబోజ్ లుక్ ఉంటుంది అనమాట. టెంపుల్ డిజైన్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ లోనే. అంటే మనకి ఇక్కడ గంగా జమున బోర్డర్స్ లాగా ఆపోజిట్ బోర్డర్స్, పైన ఆరెంజ్ ఇచ్చారు కదా, మనకి కింద చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ ఇచ్చారు. 2 కాంబినేషన్ బోర్డర్స్ ఉంటుంది. శారీ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి క్రీమ్ కలర్ మీద మనకి 2 వేరియేషన్, అంటే బోర్డర్ లో యూస్ చేసిన 2 కలర్స్ ని కూడా మనకి థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ అన్నమాట. అంటే ట్రీ అంటే కిందంతా కూడా లీఫ్ క్రీపర్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అలాగే బంచెస్ సేమ్ పింక్ కలర్ తీసుకున్నారు. అంటే ఇవి మనకి దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి టోటల్. ఆరెంజ్ అండ్ మనకి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఆరెంజ్, పింక్, క్రీమ్ 3 కలర్స్ కూడా మనకి శారీలో ఉన్నాయి కాబట్టి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి. బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్ చందేరి ఫ్యాబ్రిక్ ఇస్తారండి. కోటా శారీ కాబట్టి మనకి చందేరి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి 2 వేరియేషన్ ఉన్న బోర్డర్స్, పింక్ అండ్ ఆరెంజ్ కలర్స్ ఇచ్చారు. మనం ఏ కలర్ అయినా కూడా మనం హ్యాండ్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ ఎలా ఉందండి? ఇది వచ్చేసి మనకి 2200 పడుతుంది. 2200. మరి చూస్తున్నారు కదా, గంగా జమున బార్డర్ లా ఉండే ఈ వండర్ఫుల్ సారీ 2200 కే మన విఘ్నేశ్వర సిల్క్, చందేరి సిల్క్ ఫ్యాన్సీ. ఓకే, చందేరి సిల్క్ లో మంచి ఈ పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి పళ్ళు చూస్తున్నట్లయితే మనకి 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. దట్టు మనకి కొంచెం గోల్డ్ కలర్ కి పింక్ మిక్స్ అయిన షేడ్ మనకి టిష్యూ తీసుకున్నారనమాట. ఇది మనకి చాలా షార్ట్ పళ్ళు, 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే శారీ అంతా కూడా మంచి లైట్ వెయిట్ కాంబినేషన్, మనకి పింక్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఏంటంటే పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కి స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ వచ్చేసి మనకి బంజారా మిర్రర్ లో స్మాల్ మిర్రర్ తీసుకొని అవుట్ లైన్ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. పింక్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి ఫ్లవర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే చాలా యూనిక్ డిఫరెంట్ గా ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి వచ్చేసి కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. మనకి పైన షోల్డర్ లో చూసిన కడీ బోర్డర్ కంటిన్యూ చేస్తూ దట్టు మనకి బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా చాలా డీసెంట్ గా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి పికాక్స్ ని ఇచ్చారనమాట ట్రీ మీద. ఆ ట్రీ కూడా మనకి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. పికాక్స్ అన్ని కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా గోల్డ్ కలర్ తీసుకున్నారు. మనకి ట్రీ ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే మిర్రర్ తో డిజైన్ చేశారు. మనకి సారీ అంతా ఆల్ ఓవర్ ఎటువంటి గ్రీన్ ఫ్లవర్స్ చూస్ చేశారు. ఇక్కడ అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లీవ్స్ అన్ని కూడా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తే ఏంటంటే శారీ అంతా కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. మనం చూస్తున్నట్లయితే ఏంటంటే ఒక బోర్డర్ వైజ్ డిజైన్ చేశారు. దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది బోర్డర్. మనకి శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే చాలా ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ కూడా ఈ బంచెస్ అన్ని రిపీట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుందండి. అంటే మనకి పింక్ బేస్ లో రాయల్ బ్లూ కలర్, ఎల్లో, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, రెడ్, ఇలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. మనకి బోర్డర్స్ కూడా ఏంటంటే గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ 2 హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. దీనికి మనం కాంట్రాస్ట్ గా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి శారీలో వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఏవైతే పికాక్స్ ఉన్నాయో ఈ థ్రెడ్ వర్క్ లో కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ ప్రైస్ కూడా ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1350 రూపీస్కే అవైలబుల్ ఉంది అనమాట.
చూసారు కదా ఈ వండర్ఫుల్ పార్టీ వేర్ సారీ 1350 రూపీస్కే మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లో కూడా ఇటువంటి సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీకు నచ్చిన కలర్స్లో కూడా వెరైటీ ఆఫ్ డిజైన్స్లో సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కుప్పడం సిల్క్ అనమాట. కుప్పడం సిల్క్. కుప్పడం పళ్ళులో కూడా మనకి ఏంటంటే లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఇచ్చారు. మనకి ఇక్కడ చూస్తుంటే గ్రీన్ కలర్ లీఫ్, అక్కడక్కడ మనకి లీవ్స్ కి కింద సర్కిల్ లాగా గోల్డ్ కలర్ ఆరో మార్క్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, 2 సైడ్స్ మనకి థ్రెడ్ వర్క్ అని యూజ్ చేశారు. ఆనియన్ పింక్ కలర్ లో గోల్డ్ కలర్ తో వర్క్ ఇచ్చి అటు ఇటు గ్రీన్ కలర్ తో ఆ గోల్డ్ కలర్ వర్క్ కూడా మనం చూస్తున్నట్లయితే క్రాస్ డిజైన్ మనకి స్క్వేర్ బాక్స్ లాగా మనకి గోల్డ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది మనకి 2 వేరియేషన్స్ చూపించారు. అంటే మనకి బ్లాక్ కలర్ కి ఏంటంటే డార్క్ పింక్ ఇవ్వకుండా లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూస్తున్నట్లయితే శారీ అంతా చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్, దానికి పైన బోర్డర్ వచ్చేసి డార్క్ మజంతా పింక్ కలర్, కింద బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు. దానికి 2 లైన్స్ జెరీ లైన్స్, బ్లాక్ మీద మనకి గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. పైన పింక్ ఇచ్చి తర్వాత ప్లెయిన్ బ్లాక్ ఇచ్చి 2 గోల్డ్ లైన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న బాక్సెస్ టైప్ లో మనకి ఏంటంటే బ్లాక్ మీద మనకి గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి బాక్సెస్ డిజైన్ చేశారనమాట. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ ఇచ్చారు మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కింద బోర్డర్ కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్, బ్లాక్ కలర్ ప్లెయిన్, గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చి దాని మీద కొంచెం బిగ్ సైజ్ టెంపుల్స్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ మీద ఫ్లవర్ డిజైన్ గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ తీసుకొని మిడిల్ పార్ట్ మనకు గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ బుటీ ఇచ్చారు. మధ్యలో ఆల్టర్నేట్ గా ఒకటి ఆరెంజ్ ఒకటి గోల్డ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఆనియన్ పింక్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి డబల్ షేడ్ తీసుకొని పైన పింక్ గోల్డ్ కలర్ లైన్స్ 2 సైడ్స్, మనకి కింద కూడా ఏంటంటే సింగిల్ పింక్ కలర్ గోల్డ్ కలర్ మిడిల్ లో డబల్ షేడ్ వస్తుంది. హ్యాండ్స్ బ్లౌజ్ కి 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చారు. మరి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉంటాయండి. కుప్పడం సిల్క్ లో ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనకి డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది మనకి. ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. మనకి ఏంటంటే పట్టు టైప్ ఉంటుంది కాబట్టి 3600 కే అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, వింటున్నారు కదా కుప్పడం పట్టు సారీ నిజంగా చాలా బాగుంది. మెటీరియల్ ముట్టుకుంటేనే కూడా చాలా మంచిగా ఉంది ఫీల్. అలాగే టోటల్ డిజైనర్ సారీ. మరి ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 3600కి వండర్ఫుల్ సారీ కూడా మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. డిజైనర్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. షిఫాన్ మంచి బ్లూ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే రిబ్బన్ వర్క్ ఉంటుంది మనకి. ఇక్కడ ఇప్పుడు రిబ్బన్ వర్క్ అనేది మనకి చాలా ఫ్యాషన్ ఉంది. ఫస్ట్ పైన బోర్డర్ పైపింగ్ లైట్ బ్లూ కలర్, కింద గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ లేస్ జరీతో లేస్ బోర్డర్ ఇచ్చారు. ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసి నెట్ మీద మనకి రిబ్బన్ వర్క్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా వైట్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. దాని కింద మనకి పైపింగ్ బ్లూ కలర్. ఈ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే 3 సైడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్, కింద పార్ట్ కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి ఏంటంటే షిఫాన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకున్నారు. మనకి సెల్ఫ్ లైన్స్ అనేవి మనకు ఉంటుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మనకి శారీ ఇంత సింపుల్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ చూసినట్లయితే మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తారు. ఇక్కడ ఫుల్ టోటల్ గా మనకి బ్లౌజ్ అనేది డిజైనర్ వేర్ ఇచ్చారు. బోర్డర్ లో ఎటువంటి రోజెస్ అయితే ఇచ్చారో రిబ్బన్ వర్క్ మనం ఇచ్చారు. ఇది మనం హ్యాండ్స్ కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే బాడీ పార్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా మనకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ రా సిల్క్ ప్లెయిన్ పైపింగ్ తీసుకున్న బ్లూ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. మరి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. కలర్స్ కూడా అన్ని ప్రెజెంట్ లైట్ కలర్స్ అండి. మనకు ఉండే కలర్స్ లైట్ పిస్తా గ్రీన్ కలర్, పీచ్ కలర్, బేబీ పింక్ కలర్, ఈ కలర్స్ అనేవి ఎల్లో కలర్ మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సేమ్ వాటికి కూడా రిబ్బన్ కలర్స్ అనేవి మనకి చేంజ్ అవుతుంది. ఈ రిబ్బన్ వర్క్ సారీ ఉన్న డిజైనర్ సారీలో అన్ని లైట్ కలర్స్ లో వేరే వేరే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఏంటంటే 1120 రూపీస్ కి. ఇవేంటంటే మనకి చిన్న గెట్ టుగెదర్ కి కానీ బర్త్డే పార్టీస్ కి కానీ అలా కూడా కట్టుకొని వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఈ వండర్ఫుల్ డిజైనర్ సారీ 1120 రూపీస్కే మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి సారీస్ ఎన్నో పెళ్లి పట్టు చీరలు, డిజైనర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, ఎన్నో వండర్ఫుల్ సారీస్ మన విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్లో కూడా ఇటువంటి సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. భారతి గారు, మరి ఈరోజు ఎన్నో వండర్ఫుల్ సారీస్ చూపించారు, పట్టు చీరలు చూపించారు, అలాగే క్యాటలాగ్ సారీస్ చూపించారు, డిజైనర్ సారీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న వండర్ఫుల్ సారీస్ ఎన్నింటినో చూసాం కదా. మరిన్ని వండర్ఫుల్ కలెక్షన్స్తో రేపు మీ ముందుంటుంది మీ సొగసు చుడతర్మ. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్.